విపక్షాలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యువగలం పేరుతో చంద్రబాబు సొంత కొడుకు రోడ్డు ఎక్కితే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ జెండాలు మోస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెందుతి నియోజకవర్గంలో 1,60,00,000 రూపాయలతో నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయం, ఆర్థికంగా కాపు సామాజిక వర్గానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని అమర్నాథ్ అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 31 మంది కాపు అభ్యర్థులు పోటీ చేస్తే 27 మంది గెలిచారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర కేబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 5 మంత్రులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారేనని లెక్కలు వేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే తామే అధికారంలోకి రావాలనుకుంటారు, కానీ ఇతర నేతల దాహం కోసం పనిచేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మేరకు దాదాపు 1,10,00,000 రూపాయలు తక్షణమే విడుదల చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించి ఈరోజు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆకాంక్ష ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకం అంతా కూడా ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి కళకి ఈరోజు సహకారం చేసినటువంటి సందర్భంలో స్థానికంగా కృషి చేసినటువంటి శాసనసభ్యులు, దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మిగిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మళ్ళీ కొత్తగా ప్రభుత్వం గురించి కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి గురించి కానీ ఎప్పటికప్పుడు గడప గడపకి ప్రభుత్వంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు గుర్తు చేసేటువంటి కార్యక్రమం, తద్వారా అందరికీ కూడా చేస్తున్నటువంటి మంచిని సంక్షేమాన్ని కూడా చెప్పేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలు కేవలం ఏదో విమర్శించాలనో లేదా ఈ ప్రభుత్వాన్ని నిందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, ఎంతమంది వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరెవరితో కలుపుకొని వచ్చినా, ఏదొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము సింగిల్గానే వస్తాం, ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు, ఎంతమంది